సుభాష్ చంద్రబోస్ వంశీయుల చరిత్రలో సుమారు 27 సంవత్సరాల వరకు మాత్రమే వెనక్కి వెళ్లగలం. దశరథు బోనువారి మూల పురుషుడు. ఆయన వంశస్థులు కలకత్తాకు దక్షిణంగా 14 మైళ్ల దూరంలో ఉన్న మాహీ నగరంలో ఉంటూ ఉండేవారు. అందుకే వారికి మాహీనగర్ బోసులు అనే పేరు సార్థకతమైంది. బోసుల వంశవృక్షంలో 14వ శాఖకు చెందిన మహాపతి బోసు చాలా అసాధారణమైన ప్రజ్ఞ కలవాడు. కాగా ఆయన నాటి బెంగాలు సవాబు దృష్టిని ఆకర్షించి ఆయన దగ్గర ఆర్థిక యుద్ధ శాఖల మంత్రిగా నియమితుడయ్యాడు. ఆయనకు సుబుద్దీ ఖాన్ అనే బిరుదు లభించింది. ఆయన శక్తి సామర్థ్యాలను పాలకులు గుర్తించి ఆయనకొక జాగీరును కూడా ఇచ్చారు. ఆయన నివసించిన గ్రామాన్ని ఇప్పటికీ సుబుద్దీన్పూర్ అని పిలుస్తుంటారు. మహాపతి మునిమనమడైన గోపీనాథ్ బోస్ కూడా అసాధారణమైన ప్రజ్ఞాశక్తి కలవాడు. ఆయన 15వ శతాబ్దం చివరి సంవత్సరాలలో సుల్తాన్ హుస్సేన్ షాన్ ఆర్థిక మంత్రిగాను నావిక దళాధిపతిగాను రాణించాడు. పురందర్ ఖాన్ ఆయన గౌరవ బిరుదు. ఆయన జాగీరును ఇప్పటికీ పురందరపురం అంటారు. అది మాహీనగర్కు ఎంతో దూరంలో లేదు. పురందర్ ఇంకా ఆయన తాత ముత్తాతలు తరాల తరబడి మంత్రులుగా పనిచేసినందున వారి కుటుంబానికి ఎంతో పలుకుబడి పరువు ప్రతిష్టలు ఉండేవి. ఇంతేకాదు, పురందర్ మాహీనగర్ వాస్తవ్యుడు కాబట్టి ఆ ప్రాంతం దక్షిణ వంగదేశ కాయస్థుల కేంద్రం అయ్యింది.